తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, తమ 18 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి తుమ్మల సైతం మండిపడ్డారు. భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి. ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినాం. 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణభారంని తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు. రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు, రైతుల పేరు మీద దోపిడీ చేసిండు. రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. ఇవాళ రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు సెంటిమెంటును వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇవాళ మోయినాబాద్లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, జన్వాడలో కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, ఇవాళ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లొచ్చినాయి? మరి మీరేమో 1,000 కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు, మీరు ఐశ్వర్యవంతులైనరు. రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లొచ్చిందని నేను అడుగుతున్నా. 10 ఏళ్లల్లా ఆగర్భ శ్రీమంతులు మీరైనరు. అమీర్ల లాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారినరు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు 4 విడతలు అన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కట్ట అన్నారు. అసలు లేదు, మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి మీది. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయటం అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కేబినెట్ మొత్తం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈ 9,000 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద దాదాపు 70 లక్షల రైతులకి 9,000 కోట్ల రూపాయల్ని 9 రోజుల అకౌంట్లో వేసి సాక్షాత్తు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొని వెళ్లాలని అనేక టెక్నాలజీ మిషన్స్ ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ దేశం కోసం అద్భుతమైనటువంటి కలలు కన్న మహానుభావుడు, ఈ దేశం కోసం ప్రాణాలని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికి కూడా ఈరోజు
9,000 కోట్లు వేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరి తరఫున నేను సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను కూడా. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసే శక్తి కానీ చేసినటువంటి దాఖలాలు కానీ మనకి ఈ సువిశాల భారతదేశంలో ఇంతవరకు మనం వినలా కనలా. ఈనాడు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగానికి ఇచ్చేటటువంటి భరోసా రేవంత్ అన్న గారు కేవలం సంవత్సరన్నర కాలంలో చిన్న రాష్ట్రం, విధ్వంసమైనటువంటి రాష్ట్రం, సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమ దిశగా, విధ్వంసం నుంచి వికాస దిశగా అన్ని రంగాల్లో కూడా గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి వారిచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ పేదల కోసం, తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం సర్వస్వం ఆయన కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఈనాడు అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వ అధినేతలు కూడా మన పథకాలను చూసి ఇన్ని పథకాలు ఆ రాష్ట్రం ఏ రకంగా అమలు చేయగలుగుతుందో పరిశీలించండి అని చెప్పి పంపించే స్థితికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద